అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నదమ్ముల్లా కలిసి ఉండే ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో దశాబ్ద కాలం కావస్తున్నా కూడా చొరవ తీసుకోకపోవడంతో వారు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన 15 నెలల అనంతరం ఈ ప్రభుత్వం తమకేదో చేస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆశలను అడియాసలు చేసింది. బోధకులను మాత్రం ఈవేళ సేవకులుగా మార్చింది. 15 నెలల అనంతరం ఈరోజు రణబేరీ కార్యక్రమంతో తమ సమస్యలపై పోరుబాట పట్టేందుకు శ్రీకారం చుడితే పలాసలో వారు నిర్వహించినటువంటి రణబేరీ కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఉన్నారు. చూస్తే కనుక 15 నెలల్లో కూటమి ప్రభుత్వం ఈరోజు ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కాదు, కనీసం నోరు మెదపని పరిస్థితి. సంక్షేమం మాత్రం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఒక సక్సెస్ సభను కూడా అనంతపురం వేదిక నిర్వహించుకున్నారు. కానీ వీరి సమస్యలపై ఇప్పటికి కూడా నోరు మెదపని నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం 15 నెలల క్రితం అధికారంలోకి రావడానికి ముందు గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయుల్ని మోసం చేసిందని, మేము వచ్చిన వెంటనే కూడా 12వ PRCని వేస్తామని, సకాలంలో డిఏలు ఇస్తామని, అలాగే మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి చెల్లిస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఒక రకంగా ఉద్యోగ ఉపాధ్యాయులు వాళ్ళని సహకారం అందించే ప్రయత్నం చేశారు. కానీ 15 నెలల కాలంలో ఒక్కసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం PRC 12వ కమిషన్ చైర్మన్ని కూడా నియమించలేదు. గత 25 నెలలుగా రావాల్సినటువంటి PRCకి సంబంధించిన చైర్మన్ నియమించలేదు. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఈరోజు మాకు బకాయిలు 11వ PRC బకాయిలు కానీ, అలాగే CPS ఉద్యోగులకు రావాల్సినటువంటి 90% నిధులు కానీ ఇంతవరకు ఒక్క రూపాయి వేయకపోవటమే కాదు, కనీసం సంఘాలతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. దీనివల్ల ఈరోజు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఒకవైపు పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, రెండవ ప్రక్క GST పేరుతో పెద్ద ఎత్తున పన్నులు పడుతూ ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద ఎత్తున పడుతూ ఉంది. వీటన్నింటినీ చెల్లించలేనటువంటి సందర్భాలు ఏర్పడుతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయటాన్ని మాత్రం యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కనుక ఏ అంశం వారికి ఈరోజు మీ సమస్యల పరిష్కారం దిశగా వెళ్లేందుకు ఆటంకంగా నిలుస్తుంది? ఆర్థిక లేమతో కొట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చడంలో మాత్రం ఒక్క అడుగు కూడా తగ్గట్లేదు. ఈరోజు ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని మేము స్వాగతిస్తూ ఉన్నాం, మంచిది, సంతోషం. కానీ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగం. అలాగే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలాగా ఉంటూ ప్రభుత్వం యొక్క పథకాలను మొత్తాన్ని కూడా ప్రజలకి చేరవేసేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసేది ఉద్యోగులం, ఉపాధ్యాయులు. ఇలాంటి ఉపాధ్యాయుల్ని కూడా ప్రభుత్వంలో భాగంగా చూసి మాకు రావాల్సినది కూడా రాజ్యాంగబద్ధంగా మాకు ఏవైతే రావాల్సిన హక్కులు ఉన్నాయో అవి తప్ప గొంతెమ్మ కోరికలు ఏమీ కోరటలేదు. కనుక ప్రజల్ని సంక్షేమ పథకాలు ఇస్తూనే మా ఉద్యోగ ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి బకాయిలు కానీ, మాకు రావాల్సినటువంటి వేతనాలు కానీ సకాలంలో చెల్లించాలనేటువంటిదే. దానికోసమే యూటీఎఫ్ ఈరోజు రణభేరీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టేటువంటి ప్రయత్నం చేశాం. ఈరోజు అడ్డగోలుగా విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో 2014లో అనుభవజ్ఞైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చంద్రబాబు నాయుడిని ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు సైతం. కానీ ఆ 5 ఏళ్ల పాటు ఆ సెక్టార్లకి నిర్లక్ష్యం చేయడంతో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి. కానీ గత 5 ఏళ్ళలో 1వ తేదీని జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో రాష్ట్రాన్ని నెట్టిన నేపథ్యంలో 24లో కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయగలిగితే తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారన్న మీ ఆశలు అడియాశలు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం 11వ PRC ఇచ్చేటప్పుడు మా ఫిట్మెంట్ కంటే తక్కువ ఇచ్చేటువంటి దానికోసం మాకు IR ఇచ్చేదానికంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చి రివర్స్ PRC ఇచ్చిందని, మాకు DAలో సకాలం ఇవ్వలేదని, అలాగే పోరాటాల మీద నిర్బంధాన్ని ప్రయోగించే పనిచేస్తూ ఉంది. అలాగే విద్యారంగానికి సంబంధించి జీవో నెంబర్ 11 తీసుకొచ్చి పాఠశాల వ్యవస్థను మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. కనుక ఇదన్నింటినీ నిలబెట్టుకోవాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి, ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం కూడా ప్రభుత్వాలు చూస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకునేటువంటి ప్రయత్నం ఉద్యోగ ఉపాధ్యాయులు చేశాం. కానీ ఆశలన్నీ కూడా ఒక రకంగా అడియాసలేని ప్రభుత్వం పట్టించుకునే, గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవి కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు చేసేటువంటి ప్రయత్నం ఏమీ కనిపించట్లేదు. దానివల్ల అనివార్యంగా ఈరోజు యూటీఎఫ్ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి మేము వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి మెమోరాండాల్ని చూస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా పరిష్కారం చేసే ప్రయత్నం చేయలేదు. ఇవాళ విద్యారంగంలో 117 గత ప్రభుత్వం తెస్తే ఈ ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకం ఆసరా చేసుకుని ఈరోజు విద్యారంగంలో చేస్తున్న
చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు సుమారుగా 2 లక్షల మంది బయటికి వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంది. అలాగే ఉపాధ్యాయుల యొక్క సంఖ్య తగ్గుతూ ఉంది. రెండో ప్రక్కన పాఠశాలలో ఉండేటువంటి ఎన్రోల్మెంట్ తగ్గడంతో పాటు నాణ్యత తగ్గేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలకు ఒక్క అక్షరం కూడా చెప్పనీయకుండా పాఠశాల తెరిచిన తర్వాత ఈరోజు పీటీఎం పేరుతోటి అలాగే యోగాంధ్ర పేరుతోటి అలాగే రకరకాల కార్యక్రమాల పేరుతోటి వాళ్ళ బోధనేతర కార్యక్రమాల చుట్టూ ఉపాధ్యాయుల్ని తిప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల పిల్లలకి నాణ్యమైన విద్య వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని ఖచ్చితంగా బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి, బోధనకు మాత్రమే పరిమితం చేయాలనే దాని మీదే వాళ్ళ రక్షణ మేము రణబేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రణబేరీ కార్యక్రమం అన్నది అవసరమా లేకపోతే ఆవశ్యకత ఏర్పడిందా ఈ రణబేరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి పరిణామాలు? ఈరోజు ఉపాధ్యాయులు సహజంగా బడిలో పిల్లలకి 4 అక్షరాలు పాఠాలు చెప్పేటువంటి వాళ్ళం. మేము మా సమస్యలను కనుక ప్రభుత్వం పరిశీలిస్తే మేము రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నం లేదు. మేము రోడ్ల మీదకి రావడానికి కారణం బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మాకు సకాలంలో డిఎల్ ఇచ్చుంటే, పిఆర్సీ ఇచ్చుంటే, అలాగే ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరిచి ప్రైవేట్ విద్యారంగం వైపు మళ్లించే ప్రయత్నం కనుక చేయకపోతే, మా చేత బోధనకు మాత్రమే చేసి మా మీద నిర్బంధాలను ప్రయోగించకపోతే ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చేటువంటి పని అవసరం ఉండేది కాదు. ఈ రోడ్ల మీదకి రావడానికి బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. విద్యారంగంలో సమూల మార్పులు చేసేందుకు ప్రక్రియలో భాగంగా 3 అంచెలు 6 అంచెలుగా గత ప్రభుత్వం చేస్తే ఈరోజు 9 అంచెలుగా చేసి ఆ నిరుపేదలకు అందని విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించి మెరుగైన విద్యను మాత్రం విద్యార్థులకు అందించాలని మెగా డిఎస్సి కూడా నిర్వహించి ఉపాధ్యాయులను కూడా ఈరోజు రిక్రూట్మెంట్ పండగ వాతావరణంలో జరుగుతుంది. ఇప్పటికే ఉన్న సమస్యలు తీర్చకుండా రేపు ఈ కొత్త ఉపాధ్యాయులు కనుక వచ్చేలాగుంటే ప్రభుత్వానికి 2 వైపులా మీరు విడిపోయే పరిణామాలు తీసుకు అడుగులేసేటటువంటి ప్రక్రియ నడుస్తుంది అనుకో. ఈరోజు రాష్ట్రంలో సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత, ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత నాణ్యమైన విద్య, అంతర్జాతీయ విద్యార్థిని తయారు చేయడం లక్ష్యం అని చెప్పారు. పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందిస్తాం. అలాగే పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడకుండా గతంలో తల్లికి వందనం, గతంలో ఉన్నటువంటి అమ్మక ఒడి అంటే ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమాన్ని చేశారు. ఈ పర్యవసానాలు, ఈ 5-6 సంవత్సరాల తర్వాత ఉన్న పర్యవసానాలు ఏంటంటే, ఈరోజు ప్రాథమిక పాఠశాలలు సుమారుగా 34,000 ఉంటే దాంట్లో సగం పాఠశాలలు ఇవాళ ఒక్కోపాధ్యాయుడితో నడిచేటువంటి పాఠశాలగా మారిపోయినాయి. అలాగే ఉపాధ్యాయుల యొక్క క్యాడర్ స్ట్రెంత్ ఈరోజు చాలా 50,000 దాకా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బడ్జెట్లో మీరు పెడుతున్నటువంటి విద్యారంగ బడ్జెట్కి సంబంధించి గతంలో 11% సుమారుగా ఇస్తే ఇప్పుడు 9.8% మాత్రమే బడ్జెట్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు పిల్లల నాణ్యత చూస్తే అసర్ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారమే పిల్లలు 8వ తరగతి చదువుకునేటువంటి పిల్లవాడికి 2వ తరగతి యొక్క పాఠ్యపుస్తకాలు కూడా చదవడం రాయటం రానటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఒక ప్రక్క పిల్లల సంఖ్య కూడా గతంలో 32 లక్షల మంది సుమారుగా ఉంటే ఈ అకాడమిక్ ఇయర్లో 29 నుంచి 30 లక్షలు, అంటే దరిదాపుగా 2.5 లక్షల మంది విద్యార్థులు. అంటే మీ సంస్కరణలు ప్రభుత్వ విద్యారంగాన్ని బలపరచడం బదులుగా బలహీనపరిచినాయి. అలాగే విద్యార్థులందరూ ప్రైవేట్ బాట పట్టడానికి అవకాశం ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే ఉపాధ్యాయుల చేత బోధన చెప్పించుకోకుండా అదనపు డ్యూటీలు చేయించేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఆ బోధన మాత్రమే చేయించుకోగలిగితే పిల్లల్ని అద్భుతంగా నాణ్యమైన విద్యార్థులుగా తయారు చేసే ప్రయత్నం చేస్తాం. ఈ సంస్కరణలు ప్రైవేట్ రంగం వైపు వెళ్ళినాయి తప్ప ప్రభుత్వ రంగాన్ని బలపరచలేదు. అందుకని సాల్ట్ పథకాన్ని, సంస్కరణల మొత్తాన్ని కూడా రద్దు చేయాలని విద్యారంగ నిపుణులతోటి, ఎమ్మెల్సీలతోటి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఈ రాష్ట్రానికి ఏది అవసరమో దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది మా డిమాండ్. రణబేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తర్వాత కూడా ప్రభుత్వం దిగి రాకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏం కాబోతుంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 5 కేంద్రాలలో ప్రారంభమైనటువంటి ఈ రణబేరీ కార్యక్రమం 19వ తారీఖు వరకు నిర్వహిస్తాం. దాని తర్వాత సెప్టెంబర్ 25వ తారీఖున గుంటూరులో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించబోతున్నాం. 20,000 మంది ఉపాధ్యాయులు ఈ సదస్సుకు వస్తారని భావిస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ప్రభుత్వానికి అల్టిమేట్ ఇస్తాం. ఒక 15 రోజుల్లోపు ప్రభుత్వ పాఠశాలలు రక్షించే దానికోసం, మా ఆర్థిక బకాయిలు చెల్లించే దానికోసం ప్రయత్నించాలని చెప్పి కోరుతాం. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా మిగిలిన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, ఇప్పటికే ఫ్యాప్టో సంఘాలతో మాట్లాడాం, వాళ్ళు సహకరిస్తామని చెప్పారు. మిగిలిన అన్ని సంఘాలతో మాట్లాడి మరొక BRTS రోడ్డు ఉద్యమాన్ని ఖచ్చితంగా చేస్తాం. అలాగే ఖచ్చితంగా మా పోరాటాన్ని కొనసాగించి ఈ డిమాండ్స్ని సాధించే దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరినీ ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. ఆదిలోనే అనగదొక్కే ప్రయత్నం మీరు తొలి రోజు చేసినటువంటి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరంపర కొనసాగి ఈ కార్యక్రమం సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుచూపు మేరలో? ఈ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగులు, ప్రజలు ఎవరికైనా సరే ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ యొక్క హక్కుల్ని, బాధల్ని, కష్టాల్ని చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉండాలి. కానీ దానికి భిన్నంగా ప్రారంభంలోనే మా యొక్క ఈరోజు జాతాకు సంబంధించిన దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాన్ని నిలవరించే ప్రయత్నం మా వైపు చేశాం. భవిష్యత్తులో ఇలాంటిది కనుక చేస్తే ప్రతిఘటన ఖచ్చితంగా తప్పదు. ఉద్యోగ ఉపాధ్యాయులు అలా మేము ప్రతిఘటన చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కులను అడగడానికి అని చేస్తే అంగీకరించాం. ప్రశ్నించాలి, ప్రశ్న ద్వారానే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని పిల్లలు చెప్పేటువంటి మేము అలాంటి ప్రశ్నించేటువంటి
వాళ్ళని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ నిర్బంధాలను ఎదుర్కొంటాం. గతంలో కూడా అలాంటి నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వాలకి ఎలాంటి పరిణామాలు ఏర్పడి గత ప్రభుత్వాలకు తెలుసు. అందుకని ఖచ్చితంగా నిర్బంధాల కంటే కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మా రాజ్యాంగబద్ధంగా ఉన్న మా హక్కుల్ని మాకు కాపాడేటువంటి ప్రయత్నం చేయాలనేదే మా డిమాండ్. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఉపాధ్యాయులు ఉద్యోగులు ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరితే తమ సమస్యల పరిష్కారం అవుతాయని వేచి చూసినా 15 నెలలు కావస్తున్న ఆ సమస్యలపై కనీసం ప్రస్తావించకపోవడంతో ఈరోజు సమస్యల పరిష్కారం కోసం మాత్రం రణబేరీ జాతాను శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాస వేదికగా జరిగినటువంటి రణబేరీ కార్యక్రమాన్ని కూడా పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించిన ప్రయత్నాన్ని కూడా ప్రతిఘటించి ఈరోజు మాత్రం ముందుకెళ్లే పరిస్థితి. తమ న్యాయపరమైన డిమాండ్లు మాత్రం తక్షణమే పరిష్కరించాలి, లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఉపాధ్యాయులు ఉద్యోగులు గత ప్రభుత్వాలకు ఏ విధమైనటువంటి జవాబు ఇచ్చారో అటువంటి పరిణామాలు కూటమి ప్రభుత్వం ఎదుర్కొనేవలసి ఆవశ్యకత ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పునరాలోచించుకుని వారి సమస్యల పరిష్కారానికి వారిని చర్చలకు ఆహ్వానించి ఆ సమస్య పరిష్కరిస్తుందా, లేకపోతే వీరు నిర్వహించబోయే ఈ రణబేరీ జాతరలో మాత్రం ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి నెలకొంటుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.